గుంత పొంగనాలని రకరకాలుగా చేసుకోవచ్చు కదా. అయితే ఈరోజు నేను చెట్టినాడు స్పెషల్ కుళ్ళి పనియారం చేయబోతున్నాను. సింపుల్ రెసిపీ, బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా పర్ఫెక్ట్ అనమాట. చాలా బాగుంటాయి. ఎలా చేసుకోవాలో క్విక్గా చూపించేస్తాను, చూసేయండి. ముందుగా ఏదైనా ఒక మెజరింగ్ కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకొని 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. వేరే గిన్నెలో మినపప్పును కొలిచిన కప్పుతోనే 4 కప్పుల బియ్యం తీసుకోవాలి. మీరు కావాలంటే సగం పచ్చి బియ్యం, సగం ఉప్పుడు బియ్యం అయినా తీసుకోవచ్చు. నేనైతే మామూలు సోనా మసూరి రా రైసే తీసుకున్నాను. ఈ బియ్యంతో పాటు 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. ఈ పప్పు బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత నిండా నీళ్లు పోసేసి ఒక 4-5 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టేసేయాలి. నేను ఇక్కడ రేపు ఈవినింగ్ స్నాక్స్కి ఈ గుంత పొంగనాలు చేయబోతున్నానండి. సో ఈరోజు నైటే ఈ పప్పు బియ్యం నానబెడుతున్నాను అనమాట. ఉదయాన్నే రుబ్బేసి ఒక 8 గంటలు పక్కన పెట్టేస్తే సాయంత్రానికి పిండి చక్కగా పులుస్తుంది. వీటితో పాటు పప్పు కొలిచిన కప్పుతోనే ఒక 1/2 కప్పు వరకు అటుకులు కూడా తీసుకోవాలండి. అయితే ఈ అటుకులు ఇప్పుడే నానబెట్టాల్సిన అవసరం లేదు. పప్పు రుబ్బే ఒక 5-10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఉదయానికి పప్పు బియ్యం ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు కొలిచి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, వాటిని కూడా శుభ్రంగా కడిగేసి ఇలా మునిగే వరకు నీళ్లు పోసి ఒక 5-10 నిమిషాలలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పప్పుని మిక్సీలో వేసి కొద్దిగా చల్లటి నీళ్ళు పోస్తూ పిండిని మెత్తగా రుబ్బుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా మిక్సీలో వేసేసి ఈ బియ్యంతో పాటు నానబెట్టుకున్న అటుకులు కూడా వేసేస్తున్నాను. ఇందులో కూడా కొద్దిగా నీళ్లు పోస్తూ కన్సిస్టెన్సీ చూసుకోండి. ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోసేస్తే పిండి పల్చనైపోతుంది. మరీ పల్చగాను కాకుండా మరీ గట్టిగాను కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. గరిటెతో బ్యాటర్ మొత్తం అడుగు నుంచి ఇలా బాగా కలిపేసి మూత పెట్టి ఒక 8 గంటలలా పక్కన పెట్టేసేయాలన్నమాట. మీరు ఒకవేళ ఉదయం బ్రేక్ఫాస్ట్కి చేయాలనుకుంటే ముందు రోజు మధ్యాహ్నమే పప్పు బియ్యం నానబెట్టుకొని నైట్కి రుబ్బేసుకొని నైట్ అంతా ఫర్మెంట్ చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిండి రెడీగా ఉంటుందన్నమాట. చూడండి, సాయంత్రానికి పిండి చక్కగా ఫెర్మెంట్ అయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా ఇలా చక్కగా బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి పప్పుల్ని కొంచెం క్రిస్పీగా వేయించుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ అంత ఇంగువ కూడా వేసి వేయించుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత 1 రెమ్మ కరివేపాకు ఇలా సన్నగా తరిగి వేసుకుంటే బాగుంటుంది. అలాగే 2 పచ్చిమిర్చి తరుగు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు, ఇంచు అల్లం ముక్కని ఇలా సన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. లేదంటే తురిమేసి వేసుకున్నా పర్వాలేదు. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక చిన్న క్యారెట్ తురుము కూడా వేసి వేయించుకోవాలి. ఇంకా కావాలంటే ఇందులో కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ప్రెజెంట్ అవైలబుల్ లేదు కాబట్టి వేయలేదు. ఉంటే మీరు కంపల్సరీ వేసుకోండి, చాలా బాగుంటుంది. మొత్తం అంతా ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా పిడికెడు సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసి మొత్తం అంతా ఇలా చక్కగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి పిండిలో వేసి కలిపేయటమే. నేను ఇక్కడ పిండి మొత్తంలో కలిపేస్తున్నానండి. మీరు ఒకవేళ కొంచెంకే చేయాలనుకుంటే అవసరమైనంత పిండిని వేరే బౌల్లోకి తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. తీసుకున్న పిండి వరకు మాత్రమే సరిపడా ఉల్లిపాయ ముక్కలు మిగతా ఐటమ్స్తో తాలింపు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలన్నీ పిండి మొత్తంలో బాగా కలిసిపోయేలా ఇలా చక్కగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. గుంత పొంగనాలకి బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పనియారం ప్యాన్ పెట్టుకొని ముందు ప్యాన్ని హై ఫ్లేమ్ మీద మొత్తం అంతా ఈవెన్గా హీట్ చేసుకోవాలి. ప్యాన్ అంతా కూడా ఈవెన్గా బాగా హీట్ అయిన తర్వాతనే ఒక్కో గుంతలో 1/2 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఇలా బ్యాటర్ని పోసి పైన మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. గుంత పొంగనాలకి నాన్ స్టిక్ ప్యాన్స్ కంటే కూడా ఇలాంటి కాస్ట్ ఐరన్ ప్యాన్స్ అయితే అసలు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. చూడండి, అస్సలు స్టిక్ అవ్వవు. పైన క్రిస్పీ టెక్స్చర్తో అన్నీ కూడా ఈవెన్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. ఇలా మంచి గోల్డెన్ కలర్లో క్రిస్పీగా వేగిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పి మరొక 2 నిమిషాలు కుక్ చేసుకొని తీసేయటమే. ఈ పనియారం ప్యాన్ నేను theindussvalley.in వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి. ఒకవేళ మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అవి ఇస్తాను. కొనుక్కునేటప్పుడు టెంప్టింగ్ బౌల్స్ అనే కూపన్ కోడ్ వాడితే ప్రోడక్ట్ పైన అడిషనల్గా 12% డిస్కౌంట్ పొందొచ్చు. సో కూపన్ కోడ్ కంపల్సరీ యూస్ చేసుకోండి ఒకవేళ మీరు కొనుక్కునేటట్లయితే. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంచాను, చూడండి అన్నీ ఈవెన్గా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మరి నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.